Next one, mobile communications. Mobile communication system. ఓకేనా, ఇక్కడ సిగ్నల్స్ అంతా కూడా ఎలాగా త్రూ వైరా వైర్లెస్. సో మొబైల్ కమ్యూనికేషన్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్మిటింగ్ ద సిగ్నల్ ఫ్రమ్ one device to another device through wireless. So it is a wireless communication. It is a wireless communication. Okay, we are transmitting the signal from one mobile to another mobile. So what do you mean by mobile here? What do you mean by mobile in the mobile communication? That is a movable device. Movable device. Okay na? So ఒక మూవబుల్ డివైస్ నుంచి ఇంకొక మూవబుల్ డివైస్ కి మధ్య కమ్యూనికేషన్ అన్నమాట. ఓకే, సో అది మనకి మొబైల్. సో ఒక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్ కి మధ్య వైర్లెస్ గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయితే సో మొబైల్ 1, మొబైల్ 2. సో మొబైల్ ఇన్ ద సెన్స్ మూవబుల్ అండి. ఓకే, నేను ఇంటి మధ్య వైర్లెస్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయితే దాన్ని మొబైల్ కమ్యూనికేషన్ అన్నారు. సో దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి చెప్పండి? మొబైల్ కమ్యూనికేషన్ కావాల్సిన ఫస్ట్ మొబైల్ కావాలి కదా. మొబైల్ మెయిన్ కాంపోనెంట్స్ జనరల్గా మొబైల్ ఫోన్లో సిమ్ కావాలి. మొబైల్ ఫోన్లో సిమ్ కావాలి. నెక్స్ట్ సో మొబైల్ సైడ్లో అయితే ఇవే కావాలి కదా. మొబైల్ సిమ్ స్టాండ్స్ ఫర్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్స్. సబ్స్క్రిప్షన్ కదా, సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్స్. ఓకేనా. సో signals are transmitted through radio waves from one device to another device. Signals are transmitted through radio waves. Which band is used to transmit the mobile communication? ఒకసారి రిమైండ్ చేయండి. మన ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ లో ఏ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అన్నది మొబైల్ కమ్యూనికేషన్కి యూజ్ చేస్తూ ఉన్నాం. So transmitting the signal from one mobile to another mobile via base station. చూడండి ఒకసారి మొబైల్ కమ్యూనికేషన్ అంటే transmitting the signal from one mobile to another mobile via base station in the form of radio waves is called mobile communication. ఇది ఫైనల్ గా మొబైల్ కమ్యూనికేషన్ అంటే. ఓకే, సో దీంట్లో యూజ్ చేసే కాన్సెప్ట్ సెల్యులర్ కాన్సెప్ట్. దీంట్లో యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి? సెల్యులర్ కాన్సెప్ట్. సో సెల్యులర్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే ఉన్నటువంటి లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియా ఏదైతే ఉందో ఈ లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియాని చిన్న చిన్న సెల్స్కి డివైడ్ చేస్తాం. అంటే ఓవరాల్ ఏరియాని కవర్ చేయాలి. ఓవరాల్ ఏరియాని ఒకే యాంటెన్నా పెట్టి కవర్ చేయలేకపోతాం. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తున్నాం అంటే దాన్ని చిన్న చిన్న పోర్షన్స్గా డివైడ్ చేస్తాం. ప్రతి జియోగ్రాఫికల్ ఏరియాకి ఏదైతే మనం ప్రాసెస్ సెలెక్ట్ చేసుకున్నామో దాంట్లో ఒక బేస్ స్టేషన్ ప్లేస్ చేస్తాం. ఓకేనా. సో సెల్యులర్ కాన్సెప్ట్ రాయండి ఒకసారి. ద సెల్యులర్ కాన్సెప్ట్ డివైడ్స్ ద లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియా ఇంటూ large geographical area into small regions called cells. So large geographical area is divided into small regions is called cells. సో ఈ విధంగా ఏంటంటే ఏదైతే ప్రతిదీ మనం డివైడ్ చేసుకున్నామో ఒకవేళ ఇది కూడా మనకు సరిపోకపోతే దాన్ని ఇంకా సబ్ డివిజన్ కూడా చేస్తాం ప్రతి సెల్.
అంటే ఇప్పుడు అర్బన్ ఏరియాలో సెల్ డివిజన్ ఒకలా ఉంటుంది, రూరల్ ఏరియాలో సెల్ డివిజన్ ఒకలా ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి లోడ్ బట్టి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ బట్టి, అంతే కదా. సో అర్బన్ ఏరియాలో రేడియస్ అనేది వెరీ స్మాల్, రూరల్ ఏరియాలో దాని యొక్క రేడియస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకు? రూరల్ ఏరియాలో డెన్సిటీ తక్కువ, ఓకేనా, పీపుల్ డెన్సిటీ తక్కువ కాబట్టి దానికి తగ్గట్టు ఎక్కువ రేడియస్ని కవర్ చేస్తుందని చెప్తాం. అదే ఒక అర్బన్ ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ స్పేస్కి ఎవ్రీ లెస్ డిస్టెన్స్కి ఒక యాంటీనాస్ లేదా బేస్ స్టేషన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అర్థమైంది? సో మొబైల్ కమ్యూనికేషన్లో మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి? సెల్యులర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సెల్యులర్ కాన్సెప్ట్ ఇస్ నథింగ్ బట్ డివైడింగ్ ద లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియా ఇంటూ స్మాలెస్ట్ రీజియన్స్. దోస్ స్మాలెస్ట్ రీజియన్స్ ఆర్ కాల్డ్ సెల్స్. ఓకేనా? సో సెల్లో ఏంటి మెయింటైన్ చేస్తాం? ఈచ్ సెల్, నౌ ఈచ్ సెల్ ఈస్ సర్వ్డ్ బై సెల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఈచ్ జియోగ్రాఫికల్ ఏరియా, ఈచ్ స్మాల్ జియోగ్రాఫికల్ ఏరియా సర్వ్డ్ బై వన్ బేస్ స్టేషన్. ప్రతి జియోగ్రాఫికల్ ఏరియా కూడా ఒక బేస్ స్టేషన్ ఉంటుంది అన్నమాట. బేస్ స్టేషన్లో ఏముంటాయి? ఈచ్ బేస్ స్టేషన్లో ట్రాన్స్మిటింగ్ సిస్టమ్, యాంటీనా సిస్టమ్ రెండు ఉంటాయి. ఓకేనా? సో దిస్ అలౌస్ ద ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీస్. ఇలా సెల్గా డివైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ అని చెప్తాం. ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీస్. ఓకేనా? స్ట్రక్చర్ ఆఫ్ సెల్స్ ఎలా ఉంటాయి? కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ సెల్స్, వై హెక్సాగోనల్? Structure of cells. So structure of cells means why the structure of the cell is జనరల్ మీరు చెప్పేది ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ సెల్ అనేది హెక్సాగోనల్ షేప్ లో ఉందని చెప్తా ఉంటాం. కానీ నిజానికి ఒక ప్లేస్ లో యాంటీనా ప్లేస్ చేసాము అంటే ఇక్కడ ఇది ఒక సర్కిల్ ని కవర్ చేస్తాం నార్మల్గా అయితే, ఓకేనా. కానీ మన ఎనాలిసిస్ పర్పస్ ఈజీగా ఉండడానికి ఒకవేళ అన్ని సర్కిల్సే తీసుకుంటే ఏమవుతుంది? కొన్నిసార్లు ఓవర్లాప్ అయిపోతుంది, కొన్నిసార్లు బ్లైండ్ స్పేస్ ఉంటుంది కదా, ఈ స్పేస్ కవర్ అవ్వట్లేదు. ఓకేనా? సో దానికోసం మనం ఏం చేసాము? మన కన్వీనియన్స్ కోసం, ఓకేనా, మన కన్వీనియన్స్ కోసం ఇదంతా కూడా ఏమైంది అంటే హెక్సాగోనల్ షేప్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఏంటి హెక్సాగోనల్ షేప్ ప్రిఫర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ప్రతి స్పేస్ని, ప్రతి ఏరియాని ప్రాపర్గా కవర్ చేయగలం. 5 వచ్చేయాలి. ఓకేనా? something around something. Okay. So let us hexagons 5 వచ్చాయి. సో ఇందు ప్రతి దాంట్లో ఒక యాంటీనా మెయింటైన్ అవుతుంది. సర్కిల్ యాక్చువల్ సర్కిలేనా? మరి ఎందుకు స్క్వేర్స్ కానీ రెక్టాంగిల్స్ కానీ తీసుకోలేదు? స్క్వేర్స్ రెక్టాంగిల్స్ కూడా తీసుకోవచ్చు కదా, అవి కూడా షేప్సే కదా. స్క్వేర్ షేప్ తీసుకున్నాం అనుకోండి, అన్నింటికి యూనిఫామ్గా డిస్టెన్స్ ఉండట్లేదు. ఓకేనా? రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి, రెక్టాంగిల్ తీసుకుంటే కొన్నింటికి బాగా దగ్గరగా ఉంటుంది, కొన్నింటికి బాగా దూరం అవుతుంది. సో అంటే ఈక్వల్గా యూనిఫామ్ డిస్టెన్స్ని కవర్ చేయాలి, ఓవరాల్గా యూనిఫామ్ డిస్టెన్స్ని కవర్ చేయాలి. సో ద హెక్సాగోనల్ షేప్ ఈజ్ వెరీ నియరెస్ట్ టు సర్కిల్. హెక్సాగోనల్ షేప్ ఈజ్ వెరీ నియర్ టు సర్కిల్ షేప్. అందుకు ఈ హెక్సాగోనల్ షేప్ని తీసుకుంటాము. సో దట్ ఏంటంటే ప్రతి స్పేస్ కవర్ అవుతుంది అన్నట్టు చూపిస్తాం. ఓవర్లాపింగ్ ఏమీ జరగట్లేదు, ఈచ్ అండ్ ఎవ్రీ స్పేస్ని కవర్ అవుతున్నట్టు చూపిస్తాం.
ఓకేనా. సో మొబైల్ కమ్యూనికేషన్లో మనం ఏదైతే సెల్స్ అన్నామో లార్జ్ జియోగ్రఫికల్ ఏరియా చిన్న చిన్న స్పేస్కి డివైడ్ చేసాము. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఈజ్ హెగ్జాగోనల్ షేప్ సెల్ అంటే. ఓకేనా. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఇప్పుడు చెప్పండి. సో మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సెల్యులర్ కమ్యూనికేషన్ ఈజ్ మొబైల్ స్టేషన్. ఓకేనా. మొబైల్ స్టేషన్, బేస్ స్టేషన్, మొబైల్ స్టేషన్, బేస్ స్టేషన్ అండ్ మొబైల్ స్విచ్చింగ్ సెంటర్. మొబైల్ స్విచ్చింగ్ సెంటర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్యులర్ సిస్టమ్ అంటే ఈ జియోగ్రఫీలో ఏదైతే సెల్ అన్నామో ప్రతి సెల్ దగ్గర మనకి ఇప్పుడు మెయింటైన్ అయినవి ఏంటి అంటే మొబైల్ స్టేషను, అలాగే బేస్ స్టేషను, మొబైల్ స్విచ్చింగ్ సెంటర్, ఎంఎస్సి అన్నాం. ఎంఎస్సి అన్నా. సో మొబైల్ స్టేషన్స్ అంటే ఏంటి, జనరల్గా మనం యూజ్ చేసే మొబైల్ ఫోన్స్. ఓకేనా. సో దీనికంటే సపరేట్ స్టేషన్ ఏమి ఉండదు. సో మనం యూజ్ చేసే మొబైల్ ఫోన్స్ని మనం మొబైల్ స్టేషన్స్ అంటున్నాం. ఓకే. సో కమ్యూనికేషన్ విత్ బేస్ స్టేషన్, ఇవన్నీ దేంతో కమ్యూనికేట్ అవుతాయి మొబైల్స్ అన్ని కూడాను. అంటే ఈ రీజియన్లో నెంబర్ ఆఫ్ మొబైల్స్ ఉంటాయి. 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఒక దాంట్లో 5 సిమ్లు ఉండొచ్చు కదా. కాబట్టి ఈ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో, మూవబుల్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ మూవబుల్ డివైసెస్ మనకి ఇక్కడ మొబైల్ స్టేషన్స్ అవుతున్నాయి. ఓకేనా. సో దీస్ మొబైల్ స్టేషన్స్ విల్ కమ్యూనికేట్ విత్ ద బేస్ స్టేషన్. సో వాట్ ఈజ్ యాక్చువల్లీ బేస్ స్టేషన్? నార్మల్ చెప్పండి, మనకు అర్థమైన దాంట్లో బేస్ స్టేషన్ ఇప్పుడు ఏముంటుంది? యాంటెనాస్ అండ్ ట్రాన్స్మిటింగ్ సెక్షన్ యాజ్ వెల్ యాజ్ రిసీవింగ్ సెక్షన్. అంతే కదా. యాంటెనా ఉండాలి, యాంటెనాతో పాటు ట్రాన్స్మిటర్, రిసీవర్ రెండు ఉండాలి. ఓకే. సో బేస్ స్టేషన్ ప్రొవైడ్స్ రేడియో కవరేజ్ ఫర్ ఎ సెల్. రేడియో కవరేజ్ ఇన్ ద సెన్స్ ఆర్ఎఫ్ సిగ్నల్ని సెండ్ చేస్తుంది ఓవరాల్ ఏరియాకి, అలాగే ఆర్ఎఫ్ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటారు. సో ఇట్ ప్రొవైడ్స్ ద రేడియో కవరేజ్ ఫర్ ఎ సెల్ అండ్ హ్యాండిల్స్ ద కమ్యూనికేషన్ విత్ ద మొబైల్స్. మొబైల్ నుంచి యాంటెనాకి, యాంటెనా నుంచి మొబైల్కి కమ్యూనికేషన్ హ్యాండిల్ చేస్తుంది. అర్థమైంది. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? మొబైల్ స్విచ్చింగ్ సెంటర్. సో మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ అన్నది ఏంటి చెప్పండి ఒకసారి. సో ఇది బేస్ స్టేషన్, ప్రతి దాంట్లో బేస్ స్టేషన్ ఉంటుంది. ఈ బేస్ స్టేషన్ ఏంటంటే రేడియో కవరేజ్ని చూస్తుంది, అలాగే మొబైల్ కమ్యూనికేషన్ని హ్యాండిల్ చేస్తుందని చెప్పి. మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అంటే ఇందులో ఉన్న పర్సన్ ఎక్కడెక్కడో ఉన్న మొబైల్తో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటాడు, లేదా ఇందులో ఉన్న మొబైల్తో పాటు ఇక్కడెక్కడో ఉన్న మొబైల్తో కమ్యూనికేట్ అవుదాం అనుకుంటాడు. అసలు మన ఏరియానే కాదు, వేరే ఏరియా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటాడు. ఓకేనా. సో ఈ బేస్ స్టేషన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసే ఒక స్టేషన్ కావాలి. అంటే ఒక ఏరియాలో, ఒక జియోగ్రాఫికల్ ఏరియాలో ఉన్నటువంటి బేస్ స్టేషన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసే ఒక అథారిటీ కావాలి. ఆ అథారిటీ ఇక్కడ మనకి ఏంటంటే మొబైల్ స్విచ్చింగ్ సెంటర్. సో సెంట్రల్ కంట్రోలర్ ఆఫ్ సెల్యులర్ సిస్టమ్, ఎంఎస్సి ఇస్ నథింగ్ బట్ సెంట్రల్ కంట్రోలర్. సెంట్రల్ కంట్రోలర్ ఆఫ్ ది సెల్యులర్ సిస్టమ్. అంటే జస్ట్ లైక్ మనకి స్టార్ నెట్వర్క్ తీసుకున్నాం అనుకోండి, నార్మల్ మన స్టార్ నెట్వర్క్ ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ మొబైల్ స్టేషన్ లేదా బేస్ స్టేషన్ అనుకుంటే, అక్కడ సెంట్రల్ హబ్ ఏదైతే ఉందో సెంట్రల్ హబ్ అనేది అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. సో ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి డేటా పంపించాలి అని. సో ఇక్కడ మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ కూడా జస్ట్ లైక్ ఏంటి అంటే ఒక స్టార్ నెట్వర్క్లో వర్క్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ఏ కాల్స్ బిట్వీన్ యూజర్స్. It will establish a calls between users and it will also interfaces the other networks. చూడండి ఒకసారి. It will establishes the calls between the users and provides an interface with other networks.
provide interface to all other networks. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెల్యులర్ సిస్టంలో హెక్సాగనల్ షేప్ ఎందుకు తీసుకున్నాము? హెక్సాగనల్ షేప్ ఎందుకు తీసుకున్నాము? ఇట్ ప్రొవైడ్స్ యూనిఫామ్ డిస్టెన్స్ టు ఆల్ ద యూజర్స్. ఓకేనా, ఒకసారి నోట్ చేయండి అది. The distance from the center to all neighboring cells is uniform. The distance from the center to all the neighboring cells is uniform. Missing points ఒకసారి నోట్ చేయండి, ఒకసారి నోట్ పాయింట్ రాయండి. ఫ్రీక్వెన్సీ రీయూజ్ ప్లానింగ్ and reducing the interferences. ఒకటి ఫ్రీక్వెన్సీ రీయూజ్ ప్లానింగ్, సెకండ్ది రెడ్యూసింగ్ ద ఇంటర్ఫిరెన్సెస్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ పాయింట్స్, ఎంత షార్ట్ పాయింట్స్ ఉంటే అంత మంచిది. సో ఒకటి నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ ద యూనిఫామ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ఆల్ ద నైబరింగ్ యూనిట్స్. సో ఇలా సెల్ స్ట్రక్చర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఒక సెల్లో యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ అనేది రిమైనింగ్ సెల్స్లో ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చా? ఫ్రీక్వెన్సీ రీయూజ్ కాన్సెప్ట్. Frequency reusing means the same frequency channels in different cells. Same frequency channels అంటే ఒక సెల్లో యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ అన్నది వేరే అదర్ సెల్స్లో కూడా యూజ్ చేయొచ్చు. సో సేమ్ ఫ్రీక్వెన్సీ ఛానల్స్ ఇన్ డిఫరెంట్ సెల్స్ with sufficient distance between them. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ 1లో యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ F1, సెల్ 2లో యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ F2, సెల్ 3లో F3, F4, F5, F6, F7. ఓకేనా. సో ఈ నియర్ బై ఎక్కడ కూడా F1 యూజ్ చేయడానికి లేదు. కాకపోతే ఈ జియోగ్రఫికల్ ఏరియా ఆల్రెడీ కవర్ అయిపోయింది కాబట్టి, సో దీనికి దగ్గరలో కాకుండా నెక్స్ట్ సెల్లో ఎక్కడైనా మళ్ళీ F1 యూజ్ చేయొచ్చు. ఇక్కడ యూజ్ చేసిన F2 ఇంకెక్కడైనా మళ్ళీ వేరే సెల్లో యూజ్ చేయొచ్చు. ఓకేనా. దట్ ఏమని చెప్పాము, సేమ్ ఫ్రీక్వెన్సీ ఛానల్స్ మీన్స్ లెట్ us say this is another cell whose frequency may be F1 or whose frequency may be F2. ఓకేనా. with sufficient distance between those channels లేదా those cells. ఇక్కడ ఛానల్స్ మీన్స్ సెల్స్ అన్నమాట. సో ఆ సెల్స్ మధ్య ఒక ప్రాపర్ డిస్టెన్స్ అంటూ ఉండాలన్నమాట. ఓకేనా. సో ఎంత డిస్టెన్స్ ఉండాలి? దట్ డిపెండ్స్ ఆన్ క్లస్టర్ సైజ్ పై డిపెండ్ అవుతుందని చెప్తాం అన్నమాట. ఓకేనా. సో వాట్ డూ యూ మీన్ బై క్లస్టర్ నౌ? Group of cells. వెరీ గుడ్. గ్రూప్ ఆఫ్
సో క్లస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్. సో క్లస్టర్ అంటే ఏంటి అడగచ్చు, అప్పుడు పక్క సెల్స్ అవ్వచ్చు, గ్రూప్ ఆఫ్ సెల్స్ అవ్వచ్చు. సో క్లస్టర్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ వేర్ ఈచ్ సెల్ యూజెస్ యూనిక్ సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మీరు అన్నట్టు గ్రూప్ ఆఫ్ సెల్స్, ఈచ్ సెల్ యూజెస్ యూనిక్ సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో దట్ ఇప్పుడు ఏంటివి, ఇదంతా ఒక క్లస్టర్లోకి రావచ్చా, ఇదంతా క్లస్టర్లోకి రావచ్చు కదా. సో ఇందులో ప్రతి సెల్లో యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ అనేది యూనిక్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఓకేనా, ఈ సెల్లో యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ రిమైనింగ్ ఈ క్లస్టర్లో ఇంక ఏ సెల్లో కూడా యూజ్ చేయమన్నమాట. సో అలాగని ఉంటే ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం క్లస్టర్ అంటాం. సో అలాగే ఈ పక్క క్లస్టర్ తీసుకున్నాం అనుకోండి, మేబీ ఫస్ట్ క్లస్టర్లో ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉండొచ్చు, కాకపోతే ఈ నియర్ బై నైబరింగ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో నైబరింగ్ సెల్స్లో సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండకూడదు. అర్థమైంది? అంటే ఇప్పుడు ఓవరాల్గా మన గ్లోబ్ అంతా కూడాను సెల్సే ఉన్నాయి, ఆ సెల్స్ అన్నీ క్లస్టర్స్గా ఉన్నాయి. ఓకేనా, సో క్లస్టర్కి మధ్య డిస్టెన్స్ లేదా సేమ్ రీయూజబుల్ ఫ్రీక్వెన్సీ ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో దానికి మధ్య డిస్టెన్స్కి సపరేట్గా మనం క్యాల్కులేట్ చేసి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో ఆఫ్టర్ ద క్లస్టర్ ద ఫ్రీక్వెన్సీ మే బి రీయూజ్డ్. అంటే ఈ క్లస్టర్ అయిపోయిన తర్వాత ఇంకొక క్లస్టర్లో మళ్ళీ ఫ్రీక్వెన్సీ రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఫార్ములా ఉంది రాయండి. క్లస్టర్ సైజ్ ఫార్ములా n is equal to I square plus I into j plus j square. I square I into j plus j square. సో I and j అనేవి ఇంటీజర్స్ జనరల్గా. n అన్నది క్లస్టర్ సైజ్, తీసుకుంటాం. ఫర్ I is equal to 1, j is equal to 1, క్లస్టర్ సైజ్ ఎంత? I is equal to 1, j is equal to 1, క్లస్టర్ సైజ్ is 3 కదా. I is equal to 2, j is equal to 0, let us say 4. Next, I is equal to 2, j is equal to 1. I is equal to 4 plus 4 plus 2 6 7. అంటే వాడు IJ వాల్యూస్ ఇచ్చేస్తాడు, క్లస్టర్ సైజ్ ఎంత అడుగుతుంటాడు అన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ I is equal to 3, j is equal to 2, then what is the cluster size in a cellular communication? 19. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో మనకి హ్యాండ్ ఆఫ్ ప్రొసీజర్స్. ఏంటి హ్యాండ్ ఆఫ్ అంటే? ఒక చేతి నుండి ఇంకో చేతికి సో ట్రాన్స్ఫరింగ్ ద కాల్ ఫ్రమ్ one cell to another cell, transferring a mobile call from one base station to another base station. Transferring a mobile call from one base station to another base station. ఎందుకు ఇలా జరుగుతుంది? While the user moving from one place to another place. Moving from one place to another place. కిందగా ఉన్నాం కదా, ఆ ఎడ్జ్లోకి వెళ్ళేసరికి హలో 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 కాసేపు మళ్ళీ సిగ్నల్ వినిపిస్తుంది రైట్, మళ్ళీ కన్వర్ట్ చేసి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద హ్యాండ్ ఆఫ్ ప్రొసీజర్.
సెల్యులర్ కమ్యూనికేషన్ హ్యాండ్ ఆఫ్ ప్రొసీజర్ అంటే ఏంటి అంటే ట్రాన్స్ఫరింగ్ ద కాల్ ఫ్రమ్ వన్ మొబైల్ స్టేషన్, అది వన్ బేస్ స్టేషన్ టు అనదర్ బేస్ స్టేషన్. అంటే మనకు వచ్చే కాల్ అంతా కూడాను, మనకు వచ్చే కాలింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మనల్ని కంట్రోల్ చేసేది బేస్ స్టేషన్, బేస్ స్టేషన్ కంట్రోల్ చేసేది ఎంఎస్సి. ఓకేనా? అందుకే కాల్ అనేది ఎంఎస్సి కంట్రోల్ చేస్తుందని చెప్తాం. కానీ మనకు వచ్చే సిగ్నల్ ఏరియా అనేది బేస్ స్టేషన్ కవర్ చేస్తుంది. అందుకే రేడియో కవరేజ్ అన్నాం బేస్ స్టేషన్. ఓకేనా? సో దీనికి వచ్చే కాల్స్ని కంట్రోల్ చేసేది ఎంఎస్సి. అర్థమైంది? అగైన్ హ్యాండ్ ఆఫ్ ప్రొసీజర్స్ లో మళ్ళీ సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్, హార్డ్ హ్యాండ్ ఆఫ్. మేక్ బిఫోర్, బ్రేక్ బిఫోర్. ఓకే. సో దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. హార్డ్ హ్యాండ్ ఆఫ్ మొన్న చదివారు కదా, హార్డ్ హ్యాండ్ ఆఫ్, సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్. సో హార్డ్ హ్యాండ్ ఆఫ్ ప్రొసీజర్స్ మీన్స్ హార్డ్షిప్. ఇది ఏంటి హార్డ్షిప్? ముందు టెర్మినేట్ చేస్తుంది, తర్వాత మళ్ళీ హ్యాండ్ ఆఫ్ చేస్తుంది. అంతేనా? సో రాయండి ఒకసారి. హ్యాండ్ ఆఫ్ లో 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ద ఫస్ట్ వన్ హార్డ్ హ్యాండ్ ఆఫ్, బ్రేక్ బిఫోర్ మేక్. బ్రేక్ బిఫోర్ మేక్ అంటే ముందే మనకు కట్ అవుతుంది, అంతే కదా? ముందే కట్ అయ్యి దెన్ పక్క సెల్కి హ్యాండ్ ఓవర్ అవుతుంది. అది మనకు తెలుస్తుందా? తెలిస్తే కట్ అయిపోద్ది కదా, కాదు కంప్లీట్ కట్ అయిపోద్ది కదా. ఓకేనా? సో బ్రేక్ బిఫోర్ మేక్. సో హార్డ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏంటి అంటే, హార్డ్ ఇన్ ద సెన్స్ కంప్లీట్గా కాలు ముందే కట్ అయిపోతుంది అన్నది హార్డ్షిప్ అన్నమాట. ఓకేనా? బట్ అదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతూ ఉంటుంది. ఓకేనా? మేబీ మనం డిటెక్ట్ చేయలేము దాన్ని. సో దిస్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఇన్ జిఎస్ఎం. జిఎస్ఎంలో మనం యూజ్ చేసేది హార్డ్ హ్యాండ్ ఆఫ్ ప్రొసీజర్. సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్ మీన్స్ make before break. So this one is used in CDM. నెక్స్ట్ అర్థమైంది ఇది. సో హ్యాండ్ ఆఫ్ ప్రొసీజర్ అంటే మనకు వచ్చే కాల్ని ఒక బేస్ స్టేషన్ నుంచి ఇంకో బేస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం. సో ఆ ట్రాన్స్ఫర్ చేసే ప్రొసీజర్లో మనకి 2 ప్రొసీజర్స్ ఉన్నాయి, హార్డ్ హ్యాండ్ ఆఫ్, సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్. సో హార్డ్ హ్యాండ్ ఆఫ్ మీన్స్ కాల్ ముందే కట్ అయ్యి దెన్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. లేదా సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్ మీన్స్ అంటే కాల్ అలాగే హోల్డ్ చేస్తూ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. దాన్నే మేక్ బిఫోర్ బ్రేక్ అన్నమాట. సో జిఎస్ఎం టెక్నిక్స్లో యూజ్ చేసే హ్యాండ్ ఆఫ్ ప్రొసీజర్ ఏంటి? హార్డ్ హ్యాండ్ ఆఫ్. సిడిఎంఏలో సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్. నెక్స్ట్ వన్ సెల్ స్ప్లిట్టింగ్. సెల్ స్ప్లిట్టింగ్ ఓకేనా? ఏంటది? సెల్ స్ప్లిట్టింగ్. సో మనం లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియాని స్మాలెస్ట్ యూనిట్స్గా డివైడ్ చేస్తాం, దాన్ని సెల్ అని చెప్పామన్నాడు. సో ఫ్యూచర్లో ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదా లోడ్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఓకేనా? ఫ్యూచర్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ అయిపోతుంది అది కదా. సో ట్రాఫిక్ ఇంక్రీజ్ అయ్యింది. ట్రాఫిక్ ఇంక్రీజ్ అయితే ఇది వరకు ఏదైతే సెల్ అని కూర్చున్నామో ఆ సెల్లో బేస్ స్టేషన్ ప్రొవైడ్ చేసే రేడియేషన్ సరిపోవట్లేదు. ఓకేనా? అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, దాన్ని సబ్ రీజన్స్గా డివైడ్ చేస్తాం, సబ్ సెల్స్గా డివైడ్ చేస్తాం. ఓకేనా? సో ప్రతి సబ్ సెల్లో మళ్ళీ బేస్ స్టేషన్స్ మెయింటైన్ చేస్తాం, అంటే యాంటీనాస్ మెయింటైన్ చేస్తాం. ఓకేనా? ఇది ఫ్రీక్వెన్సీస్ మళ్ళీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేయాలి అక్కడ కూడా. ఓకేనా? కాకపోతే ఏంటి అంటే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్స్కి సర్వ్ చేయాలి, తక్కువ రీజన్ తీసుకోవడం. అంటే ఇది ఓవరాల్గా ఇదంతా కాన్సెప్ట్ ఏంటి అంటే మళ్ళీ చిన్న చిన్న సెల్స్కి డివైడ్ చేసుకోవాలి, అంతే కదా.
సో దాంట్లో మళ్ళీ ఫ్రీక్వెన్సీస్ మారుస్తూ ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఉన్న ఏరియాలో అనుకున్న దానికన్నా టార్గెట్ పీపుల్ ఎక్కువ ఉన్నారనుకోండి, సో ఓల్డ్ సెల్ సరిపోతుంది కాబట్టి దాన్ని మళ్ళీ చిన్న చిన్న స్మాల్ రీజన్స్గా డివైడ్ చేస్తుంది. సో దో స్మాల్ రీజన్స్ ఆర్ కాల్డ్ సెల్ స్ప్లిట్టింగ్స్. సో when traffic increases, a large cell is divided into small cells is called cell splitting. If traffic increases, large cell is divided into smaller cells. So those smaller cells are called cell splitting technique. ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుంది, నెట్వర్కింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సెల్ స్ప్లిట్టింగ్ విల్ ఇంక్రీజ్ ద నెట్వర్కింగ్ కెపాసిటీ. బట్ డిసడ్వాంటేజ్ ఏంటి, మోర్ బేస్ స్టేషన్స్ షుడ్ బి ఇన్స్టాల్. More base stations should be installed. ఓకే, సెల్ స్ప్లిట్టింగ్ వలన ఇదివరకు మనకు ఒక బేస్ స్టేషన్ ఉండేది, కానీ ఇప్పుడు ఎన్ని రీజన్స్కి అయితే డివైడ్ చేసామో అన్ని బేస్ స్టేషన్స్ మళ్ళీ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా అడ్వాంటేజ్కి వచ్చేసరికి నెట్వర్కింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? అండ్ సపోర్ట్స్ మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్. Networking capacity increase అవుతుంది, supports more number of users, as well as improves the signal quality. Signal quality increase అవుతుంది, more number of users సపోర్ట్ చేస్తుంది, అలాగే నెట్వర్కింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. నెట్వర్కింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్గా చూడండి, సెల్యులర్ కాన్సెప్ట్ వల్ల యూజ్ ఏంటి, అడ్వాంటేజెస్. ఓకే, నెక్స్ట్ వన్, ఇందులో ఏఎంపిఎస్ టెక్నిక్. ఏఎంపిఎస్ స్టాండ్స్ ఫర్ అడ్వాన్స్డ్ మొబైల్ ఫోన్ సిస్టమ్స్. Advanced mobile phone systems. Okay na? So advanced mobile phone systems, it is a analog cellular communication system. It is analog technique. Analog cellular communication system. Analog cellular communication system. So which was used in 1G technique, mobile communication. 1G mobiles. So AMPS is used in 1G mobiles. Now we are in 5G. So 1G means 1 giga and first generation. First generation, not giga. Okay na? So 1G mobiles lo use చేసేవాళ్ళు. So it was developed in USA in 1980s. ఓకే, సో చూడండి ఓవరాల్ దీని ఫీచర్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ వన్, ఏ జనరేషన్లో యూజ్ చేస్తున్నాము, ఫస్ట్ జనరేషన్. అండ్ సిగ్నల్ టైప్ ఏమో ఎనలాగ్. ఫస్ట్ జనరేషన్ ఎనలాగ్. ఇందులో ఏ మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్ యూజ్ చేస్తున్నాము అడ్వాన్స్డ్ మొబైల్ ఫోన్ సిస్టమ్స్లో అంటే FDMA. ఓకేనా? సో AMPSలో మనం యూజ్ చేసే మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్ అంటే ఏదైతే మనకి కామన్ మీడియా ఉందో ఆ కామన్ మీడియాని యాక్సెస్ చేయడానికి అప్పట్లో యూజ్ చేసే టెక్నిక్ ఏంటి అంటే FDMA. అలాగే AMPS టెక్నిక్లో ఈచ్ ఛానల్ హ్యావింగ్ ఏ విడ్త్ ఆఫ్ 30 kHz. ప్రతి ఛానల్కి ఒక 30 kHz విడ్త్ ఉండేది అన్నమాట.
సో ఏ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో దీన్ని యూజ్ చేస్తాము అంటే 800 మెగాహెర్ట్జ్ టు 900 మెగాహెర్ట్జ్. 800 మెగాహెర్ట్జ్ టు 900 మెగాహెర్ట్జ్. అర్థమైందా? సో ఓవరాల్గా ఏఎంపిఎస్ అన్నది 1G మొబైల్ టెక్నిక్. ఇది దీంట్లో మనం ఒకవేళ ఏదైనా మీడియం యాక్సెస్ చేయాలంటే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్స్ యూజ్ చేసేవాళ్ళం. ఓకే, ఇది కంప్లీట్గా అనలాగ్ సెల్యులర్ కమ్యూనికేషన్ టెక్నిక్ అని చెప్పి. అలాగే ఓవరాల్గా ఏ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఓవరాల్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఎంత ఏఎంపిఎస్కి అంటే 800 మెగాహెర్ట్జ్ టు 900 మెగాహెర్ట్జ్. దాంట్లో ప్రతి ఛానల్కి 30 కిలోహెర్ట్జ్ యూజ్ చేసేవాళ్ళం. ఓకేనా? ఆ ఓవరాల్ బ్యాండ్లో ఒక ఛానల్ ఉంది, ఏఎంపిఎస్ ఛానల్ ఉందంటే దానికి ఓన్లీ 30 కిలోహెర్ట్జ్ ఛానల్ యూజ్ చేసేవాళ్ళం. బికాజ్ అప్పట్లో ఏంటి, ఓన్లీ వాయిస్ సిగ్నలే కదా. సో వాయిస్ సిగ్నల్కి 30 కిలోహెర్ట్జ్ సరిపోతుంది. ఒకవేళ డేటా వెళ్ళాలంటే సరిపోతుంది మళ్ళీ. ఓకే, సో ఇది దీని వర్కింగ్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనకి ఏదైతే స్పెక్ట్రమ్ ఉందో ఛానల్ దాన్ని డివైడ్ చేస్తాం. ఈ ఛానల్ విడ్త్ ఎంత అంటే 30 కిలోహెర్ట్జ్ డివైడ్ చేస్తాం. అలాగే ఆ ఛానల్ని యాక్సెస్ చేసుకోవడానికి FDMA టెక్నిక్, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్ యూజ్ చేసి సిగ్నల్స్ సెండ్ చేయడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. లిమిటేషన్స్ ఏంటి ఇందులో, మెయిన్ ఏఎంపిఎస్ లిమిటేషన్లో అప్పుడు ఓన్లీ వాయిస్ సిగ్నల్, ఎటువంటి ఎన్క్రిప్షన్ ఉండేది కాదు, నో ఎన్క్రిప్షన్. ఓకేనా? దట్ టు హై ఇంటర్ఫీరెన్స్. మెయిన్ డిసడ్వాంటేజెస్ లో ఎన్క్రిప్షన్, హై ఇంటర్ఫీరెన్సెస్. పూర్ సెక్యూరిటీ. నో ఎన్క్రిప్షన్ అంటేనే పూర్ సెక్యూరిటీ. సో అనలాగ్ నాయిస్ ప్రాబ్లమ్స్, బికాజ్ ఇట్ ఇస్ అనలాగ్ టెక్నిక్, నాయిస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఏంటి, GSM. చెప్పండి. GSM మీన్స్ వెరీ గుడ్, గ్లోబల్ సిస్టమ్. గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. సో ఇది GSM వచ్చేసరికి మనకి డిజిటల్ టెక్నిక్, డిజిటల్ సెల్యులర్ టెక్నిక్. GSM is a digital cellular system which was used in second generation mobiles. 2 giga కాదు, 2G mobiles. ఓకేనా? సో ఇది డిజిటల్ సెల్యులర్ సిస్టమ్. ఈ GSM ని మనం 2G మొబైల్స్లో యూజ్ చేసేవాళ్ళం అన్నమాట. కమింగ్ టు ద ఫీచర్స్, ఫస్ట్ ఏ జనరేషన్ దీనికి, సెకండ్ జనరేషన్. ఏ టైప్ ఆఫ్ సిగ్నల్, డిజిటల్ సిగ్నల్. ఓకేనా? ఇందులో యూజ్ చేసే టెక్నిక్ అంటే మీడియం యాక్సెస్ చేసే టెక్నిక్ TDMA, సమ్ టైమ్స్ FDMA ఆల్సో. టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, రెండు టెక్నిక్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు. సో సెకండ్ జనరేషన్ అనేసరికి కొంచెం బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉండాలి, అంతే కదా. సో సెకండ్ జనరేషన్లో ఈ ఛానల్ బ్యాండ్ విడ్త్ 200 కిలోహెర్ట్జ్ ఉండేది. Each channel bandwidth is 200 kilohertz. Okay, the frequency band used for GSM is 900 megahertz. 900 megahertz to 1800 megahertz. స్పెక్ట్రమ్ ఇంక్రీజ్ చేస్తాడు. ఓకేనా? సో దానికి దీని డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఏఎంపిఎస్ అనుకోండి, ఓన్లీ అనలాగ్ సిగ్నల్స్ సపోర్ట్ చేసేది. ఇది డిజిటల్ సిగ్నల్ అంటే డేటాను కూడా నెమ్మదిగా అప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా. ఓకేనా? సో ఇది మెయిన్ డిఫరెన్స్ దీనికి దానికి. నెక్స్ట్ వన్ GSM ఆర్కిటెక్చర్ ఉంటుంది. GSM ఆర్కిటెక్చర్
మెయిన్ కాంపోనెంట్స్ నోట్ చేయండి, అందులో ఏమేమి ఉంటాయి. ఫస్ట్ వన్ మొబైల్ స్టేషన్స్. నెక్స్ట్ బేస్ స్టేషన్. బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్. అందులోనే BTS ఉంటుంది. బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్. థర్డ్ వన్ నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్. నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్. ఓకేనా? సో ఇవి మెయిన్ కాంపోనెంట్స్. మొబైల్ స్టేషన్, బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్, నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్. సో మొబైల్ స్టేషన్స్ అంటే మనకు తెలిసినవే. ఏంటి? మొబైల్ ఎక్విప్మెంట్ అంటే మొబైల్ ఫోను, దాంతోపాటు ఏం కాదు మొబైల్ ఫోన్, సిమ్. సిమ్ స్టాండ్స్ ఫర్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఓకేనా? సో మొబైల్ స్టేషన్ ఇస్ ద యూజర్ ఎక్విప్మెంట్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ ఇన్ GSM నెట్వర్క్. సో ఏంటో యూజర్ ఎక్విప్మెంట్ అంటే మొబైల్ ఫోన్, సిమ్ యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? ఈవెన్ అవర్ సిమ్ కెన్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఆల్సో. స్టోర్ చేస్తుందా? సిమ్లో ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ చేయొచ్చు. అంటే మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం. సిమ్లో స్టోర్ చేయాలా, లేకుంటే మొబైల్లో స్టోర్ చేయాలా? మొబైల్లో స్టోర్ చేయాలి, సిమ్లో స్టోర్ చేయాలని అడుగుతుంటారు అన్నమాట. పాత మొబైల్స్లో తెలుస్తుంది. ఓకేనా? అది మనకు తెలియదు కదా. నెక్స్ట్ బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్. సో బేస్ స్టేషన్ సబ్ సిస్టంలో మళ్ళీ ఏంటున్నాయి మనకి చెప్పండి. BTS బేస్ ట్రాన్సివర్ సిస్టమ్, అండ్ BSC అంటే బేస్ స్టేషన్ కంట్రోలర్స్. సో అంటే ట్రాన్స్సీవర్స్ అంటున్నాం కదా, అంటే అందులో ఏమేమి ఉంటాయి? ట్రాన్స్మిటర్, రిసీవర్. వేరెవర్ ద ట్రాన్స్సీవర్ మీన్స్ ట్రాన్స్మిటర్, రిసీవర్, ఈ రెండింటితో పాటు యాంటీనా. ఓకేనా? సో బేస్ స్టేషన్ సబ్ సిస్టంలో BTS, BSC రెండు సబ్ సిస్టమ్స్ ఉన్నాయి. BTS అంటే ఏంటి? బేస్ ట్రాన్స్సీవర్ సిస్టమ్స్ విచ్ కంటైన్స్ ట్రాన్స్మిటర్, రిసీవర్ యాజ్ వెల్ యాజ్ ద యాంటీనా. ఓకేనా? సో దీన్ని యూజ్ చేసి మొబైల్ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బేస్ స్టేషన్ కంట్రోలర్లో it will controls the multiple BTS. Controls the multiple BTS. ఓకేనా? మెయిన్ ఫంక్షన్స్ చూడండి ఒకసారి. సో ఓవరాల్ గా బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ ఏం చేస్తుంది చెప్పండి. ఓవరాల్ గా బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ మల్టిపుల్ BSS ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? మల్టిపుల్ BTS ని కంట్రోల్ చేస్తుంది. మల్టిపుల్ BTS అంటే ఏంటి? మల్టిపుల్ బేస్ ట్రాన్స్సీవర్ సిస్టమ్స్ ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఎలొకేట్స్ రేడియో ఛానల్స్. ఇట్ ఎలొకేట్స్ ద రేడియో ఛానల్స్. పాయింట్స్ నోట్ చేయండి, మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ వన్ కంట్రోల్స్ సెవరల్ BTSs. సెకండ్ వన్ allocates the radio channels and which can also handles the handoffs. Handoffs కూడా హ్యాండిల్ చేస్తుంది. ఓవరాల్ గా రేడియో ఛానల్స్ అలొకేట్ చేస్తుంది, అలాగే హ్యాండ్ ఆఫ్ ప్రొసీజర్స్ ని హ్యాండిల్ చేస్తుంది. రెండు కలిపి అంటే యాక్చువల్ ఓవరాల్ బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ రెండు కలిపి. అండ్ మేనేజెస్ ద నెట్వర్క్ రిసోర్సెస్. It will manage the network resources.
will manages network resource. Network resources ఏమవుతాయి? నెట్వర్క్ రిసోర్సెస్ అంటే ఫ్రీక్వెన్సీస్, ఇంకా రేడియో ఛానల్స్, ఓకేనా, యాంటీనాస్, ఓకేనా అవి. సో ఓవరాల్ ఇక్కడ చూడండి, రేడియో ఛానల్స్ అలొకేట్ చేస్తుంది, హ్యాండ్ ఆఫ్ ప్రొసెసర్స్ని హ్యాండిల్ చేయగలుగుతుంది, అలాగే నెట్వర్క్ రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేస్తుంది. అండ్ లాస్ట్ వన్ నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్. ఓకేనా, బిఎస్ఎస్ కంట్రోల్ చేసింది ఏంటి అంటే ఓవరాల్ బీటీఎస్ని కంట్రోల్ చేసేది. ఇప్పుడు నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఇందులో మెయిన్ కాంపోనెంట్ ఏంటి? ఎంఎస్సి. ఓకే, మెయిన్ కాంపోనెంట్ ఏంటి? మొబైల్ స్విచ్చింగ్ center. The main component in the network switching subsystem is mobile switching center. So, sorry, point చూడండి. The network switching subsystem is the core part of the GSM network. The network switching subsystem is the core part of the GSM network that connects calls and manages subscriber services సో దీంట్లో మెయిన్ కాంపోనెంట్ మొబైల్ స్విచ్చింగ్ సెంటర్. ఓకేనా, సో మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ ఏం చేస్తుంది? ఓవరాల్ కంట్రోలింగ్. ఓకేనా, ఓవరాల్ కంట్రోలింగ్ మీన్స్ ఆల్ బిఎస్ఎస్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఓవరాల్ బిఎస్ఎస్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో జస్ట్ లైక్ ఎ టెలిఫోన్ ఎక్స్చేంజ్. It is like a telephone exchange. ఓకేనా, చూడండి ఎంఎస్సి ఫంక్షన్స్ ఒకసారి చూడండి. ఇవి ఇలాంటి మనకి మల్టిపుల్ చాయిస్లో అడుగుతూ ఉంటుంది. ఇట్ కనెక్ట్స్ ద ఎంఎస్సి ఫంక్షన్స్, ఇట్ కనెక్ట్స్ ద కాల్స్ బిట్వీన్ మొబైల్ యూజర్స్. Connects the calls between mobile users. Next, connects the mobile network to PSTN. Connects the mobile network to PSTN. PSTN stands for Public Switch Telephone Networks. Next, handles the call routing. అంటే ఏ టవర్ నుంచి ఏ టవర్కి తీసుకువెళ్ళాలి. Manages the mobility and roaming. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ రోమింగ్. ఓకేనా, మేనేజ్ ద మొబిలిటీ అండ్ రోమింగ్ అంటే ఒక బౌండరీ నుంచి ఇంకొక బౌండరీకి వెళ్తే, ఇన్ ద సెన్స్ స్టేట్ బౌండరీ అని వచ్చి ఒక స్టేట్ బౌండరీ నుంచి ఇంకో స్టేట్ బౌండరీకి వెళ్తే రోమింగ్ వస్తుంది. ఆ రోమింగ్ని హ్యాండ్ ఓవర్స్ చేసేది ఏంటి అంటే ఎంఎస్సి. మనకు ఆల్రెడీ సిడిఎంఏ అక్కడ ఎక్కడో డిస్కస్ చేసినట్టు గుర్తు. కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ డిసిఎంలో వచ్చింది కదా. అంటే మల్టిపుల్ యూజర్స్, ఇక్కడ మల్టిపుల్ యూజర్స్ ఉంటాయి, సేమ్ ట్రాన్స్మిషన్ మీడియాని యూజ్ చేస్తాం. కాకపోతే ఎంటైర్ టైం ఇస్తాము, ఎంటైర్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఇచ్చేస్తాం. టీడీఎంఏలో కొంత పోర్షన్ ఆఫ్ ద టైమే ఇస్తాం, ఎఫ్డిఎంఏలో ఎంటైర్ టైం ఇచ్చేస్తాము, కాకపోతే ఒక సెటైర్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేయమంటాం. సిడిఎంఏలో అలా కాదు, ఎంటైర్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్, ఎంటైర్ టైం ఇచ్చేస్తాం. బట్ ఈచ్ యూజర్ కెన్ బి అలాటెడ్ విత్ యూనిక్ కోడ్. ఓకేనా, సిడిఎంఏలో ఒక్కొక్కరికి ఒక కోడ్ ఇస్తాం, ఆ కోడ్తో మల్టిప్లై చేసి
తను ఒక సీక్వెన్స్ జనరేట్ చేసుకుంటాడు. ఇలా ఎన్ని సీక్వెన్స్ అయినా ఛానల్లో పంపించుకోవచ్చు అని చెప్తున్నాను. సో అది కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. దీంట్లో కావాలంటే మీరు రాయాల్సింది ఇది ఏ జనరేషన్లో యూజ్ చేస్తున్నాం అంటే 2G or 3G. 2G or 3G. CDMA used in 2G or 3G. Signal type digital. It is a digital signal. Multiple access technique. CDMA కదా multiple access technique. Multiple access technique is a CDMA. Bandwidth 1.2 megahertz. Bandwidth of each channel. Okay, na 1.2 megahertz. CDMA లో యూజ్ చేసే టెక్నిక్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్.